జీహెచ్ఎంసీ పరిధిలోని కోకాపేట నియోపోలిస్ భూములకు ఈ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. అత్యధికంగా ఎకరానికి 151 కోట్ల 25 లక్షల ధర పలికింది. హెచ్ఎండీఏకు 2 విడతల్లో 4 ప్లాట్లలోని 19 ఎకరాలకు 2,708 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈసారి మొత్తం 44 ఎకరాల భూమిని 4 విడతల్లో ఈ వేలం వేస్తోంది హెచ్ఎండీఏ. కోకాపేటలోని 29 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాల భూములను ఈ వేలం వేస్తోంది హెచ్ఎండీఏ. ఈ నెల 25, 28 తేదీల్లో వేసిన వేలంలో కోకాపేట నియోపోలిస్లోని 19 ఎకరాల భూమికి ఆక్షన్ పూర్తయింది. కోకాపేటలోని మరో 10 ఎకరాలు, మూసాపేటలోని 15 ఎకరాలకు వచ్చే నెల 3, 5 తేదీల్లో ఈ వేలం జరగనుంది. ఈసారి ఈ వేలం ద్వారా అనుకున్న దానికన్నా ఎక్కువ ధరకు భూములకు పలికిందంటున్నారు హెచ్ఎండీ అధికారులు. రాష్ట్రంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరుగుతుందనడానికి ఇదొక మంచి నిదర్శనమని చెబుతున్నారు. కోకాపేటలో రికార్డు స్థాయిలో భూముల వేలానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఎకరం భూమి ఎంతవరకు అమ్ముడుపోయింది? కోకాపేట్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకు భారీగా పెరిగిపోతుందని రీసెంట్గా హెచ్ఎండిఏ వేసినటువంటి వేలాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. నిన్న జరిగిన వేలంలో ఇటు హెచ్ఎండిఏ వేసినటువంటి ఈ ఆక్షన్లో 1 ఎకరాకి 151 క్రోర్స్కు పలికింది. అంటే దీన్ని బట్టి అంటే ఇప్పటి వరకు ఇటు కోకాపేట పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడ ఇంత అతిపెద్ద అంటే ఇంత ఎక్కువగా ఎక్కడా కూడా భూమి అమ్ముడుపోలేదు. యాక్చువల్గా ఈసారి హెచ్ఎండిఏ మొత్తం 44 ఎకరాల భూమిని 4 విడతల్లో ఆక్షన్ ఇస్తుంది. దాంట్లో కోకాపేటకు సంబంధించి నియోపోలిస్ అలాగే గోల్డ్ మైల్ ఈ 2 లొకేషన్స్లో 29 ఎకరాల భూమిని అక్కడ ఆక్షన్ వేస్తుంది. దీనిలో భాగంగానే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఈ 2 ఫేజ్లో కలిసి ఫస్ట్ ఫేజ్లో 10 ఎకరాలు, సెకండ్ ఫేజ్లో ఇటు 9 ఎకరాలు మొత్తం 19 ఎకరాలు అమ్మింది. ఈ 2 ఫేజుల్లో కేవలం 19 ఎకరాలకు కలుపుకొని 2,708 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ ఖాతాలో పడ్డాయి. దీన్ని బట్టి చూస్తే మనకు ఆ కోకాపేట్ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, ఎంత ఎక్కువగా ఉంది, అక్కడ డిమాండ్ ఎంత ఉంది అనేది దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది. 25 తారీఖున వేసినటువంటి ఈ వేలంలో ఎకరానికి 137 క్రోర్స్ తోటి పోయింది. ఆ తర్వాత మధ్యలో 3 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ నిన్న జరిగింది 28న. దానికంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దానికంటే ఎక్కువగా మరొక ఇటు ఎక్స్ట్రాగా ఇటు 20 కోట్లు ఎక్కువగా వచ్చి ఆల్మోస్ట్ నిన్న 150 కోట్ల 25 లక్షలు ఒక ఎకరానికి పలికింది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఉంది. థర్డ్ ఫేజ్ డిసెంబర్ 3న అవుతుంది, ఫోర్త్ ఫేజ్ వచ్చేసి డిసెంబర్ 5న అవుతుంది. థర్డ్ ఫేజ్లో ఇటు కోకాపేటకు సంబంధించిన మిగిలిన భూమి ఇంకొక 10 ఎకరాలు ఉంది. దానిలో నియోపోలిస్ దగ్గర డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ట్రంపెట్ జంక్షన్ కానీ ఓఆర్ఆర్కు ఆనుకొని ఉండడం, అలాగే అక్కడ చుట్టుపక్కల ఐటీ ఏరియాలు ఉండడం, అలాగే అక్కడ రెసిడెన్షియల్ భారీ ప్రాజెక్టులు రావడం. ఇట్లాంటి ఈ నియోపోలిస్ ఆల్రెడీ ఏదైతే 150 కోట్లకు పోయిందో అక్కడనే దానికి కలుపుకొనే ఇంకొక 2 ప్లాట్లు ఉన్నాయి. దానిలో 8 ఎకరాలు ఉంది. పక్కనే ఇటు గోల్డ్ మైల్ అని ఇంకొక ప్లాట్ ఉంటుంది, దానిలో ఒక 2 ఎకరాలు ఉంటుంది. ఈ 10 ఎకరాలకు కూడా ఇప్పుడు రానున్న డిసెంబర్ 3 రోజు ఈ వేలం జరగనుంది. ఆ తర్వాత ఇక్కడ కూకట్పల్లి వై జంక్షన్లో అంటే మూసాపేట పరిధిలోకి వస్తుంది, అక్కడ ఉన్నటువంటి 14 ఎకరాలను కూడా ఇటు హెచ్ఎండిఏ ఈ వేలం వేయనుంది. అది డిసెంబర్ 3 అండ్ 5న జరుగుతుంది. ఇప్పటికే అధికారులు అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ వేలంలో డబ్బులు వచ్చాయి. యాక్చువల్గా గతంలో 2023లో నియోపోలిస్ దగ్గర అప్పటి ప్రభుత్వం హెచ్ఎండిఏ ఈ వేలం వేసినప్పుడు ఎకరానికి 100 కోట్లు పలికింది. అదే హయ్యెస్ట్ అనుకున్నారు అందరూ కూడా. అక్కడ ఇంత ఎత్తున పోవడం అదంతా కూడా హయ్యెస్ట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు నిర్వహించినటువంటి ఈ వేలంలో మాత్రం ఇటు ఫేజ్కి అంటే 25 తారీఖు రోజు నిర్వహించిన ఈ వేలంలో 137 కోట్లు రాగా ఇప్పుడు నిర్వహించింది అంటే నిన్న జస్ట్ వితిన్ 3 డేస్లోనే ఆల్మోస్ట్ ఒక 17 క్రోర్స్ పెరిగి 151 కోట్లకు చేరింది ఒక ఎకరం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ డిసెంబర్ 3 రోజు ఉంది. ఆ రోజు ఇంకా ఎంత పలుకుతుంది, ఆ రోజు కూడా అటు నియోపోలిస్కు సంబంధించిన 8 ఎకరాలు ఉంది, పక్కనే గోల్డ్ మైల్కు సంబంధించిన మరొక 2 ఎకరాలు ఉంది. ఈ 10 ఎకరాలు కూడా భారీ స్థాయిలో డబ్బులు వచ్చే అవకాశం ఉందని ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే దీనికి స్టార్టింగ్ ప్రైజే కనీస ధరనే 99 కోట్లు నిర్ణయించారు. ఇదే అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5th రోజు ఇటు సిటీలో
ఉన్నటువంటి కూకట్పల్లి వై జంక్షన్ అంటే మనకు తెలుసు, ఆ చుట్టుపక్కల కమర్షియల్ కానీ రెసిడెన్స్ ఏరియాలు కానీ చాలా వరకు ఉంటాయి. సో అక్కడ పక్కనే ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంటుంది. సో అక్కడ కూడా అటు ఎకరానికి వచ్చేసి కనీస ధర 75 కోట్లు పెట్టారు. సో అక్కడ ఆల్మోస్ట్ 15 ఎకర్స్ ఉంది. ఈ 15 ఎకర్స్ను కూడా December 5th ఈ ఆక్షన్లో పెట్టనున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఓవరాల్గా అంటే గత కొన్ని రోజులుగా ఇటు రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కానీ సిటీ మధ్యలో కానీ రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దుగా ఉందనే కొన్ని అట్లాంటి స్పెక్యులేషన్స్ వచ్చాయి. సో వాటన్నిటిని కూడా తలదన్నుకుంటూ ఎక్కడా రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గలేదు. సో మనం చూస్తే ఒకసారి ఓఆర్ఆర్ చుట్టుపక్కల చూస్తే చాలా వరకు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాయి. అవే కాకుండా ఎస్పెషల్లీ ఇటు ఐటీ కంపెనీలకు సంబంధించిన కమర్షియల్ ప్రాజెక్టులు కూడా వెస్ట్ సైడ్ చాలా వరకు పోతున్నాయి. సో దీంతో అంటే ఇప్పుడు కోకాపేట్ నియోపోలిస్ ఏంటంటే ఓఆర్ఆర్కి ఆనుకుని ఉంటుంది, శంషాబాద్కు డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఐటీ సిటీ అయినటువంటి హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ వితిన్ 10 to 15 minutesలో ఓఆర్ఆర్ ద్వారా అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఇట్లాంటి కారణాలతోటి నియోపోలిస్ దగ్గర అయితే భారీ డిమాండ్ ఉంది. సో నియోపోలిస్ సంబంధించిన వాటికి 8 ఎకరాలు, మిగతా గోల్డ్ మైల్కి సంబంధించిన 2 ఎకరాలు, కూకట్పల్లిలో ఉన్నటువంటి మిగతా 15 ఎకరాలు, వీటన్నింటికి నెక్స్ట్ మిగతా 2 దశల్లో ఈ యాక్షన్ కానుంది. సో దానికి కూడా భారీ స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్ఎండిఏ వర్గాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అపర్ణ.